ప్రతిపక్షాలకు బాలరాముడి భయం. అయోధ్యలో ప్రాణప్రతిష్ఠకు ప్రజల్లో అనూహ్యమైన స్పందన. దీనిపై విమర్శలు చేస్తే తమపై మరింత వ్యతిరేకత వస్తుందన్న ఆందోళనలో ఇండియా కూటమి. భవిష్యత్ కార్యాచరణపైన నేతల సమాలోచనలు. మంగళవారం అయోధ్య రామాలయం వద్ద కిటకిటలాడుతున్న భక్తులు. బేసిక్గా ఇక్కడ కాంగ్రెస్ కానీ ఇండియా కూటమి కానీ అసలు ఈ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి మేము బహిష్కరిస్తున్నాం ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇవ్వడమే రాంగ్. మీరు బీజేపీ ఐడియాలజీతో కొట్టాలని స్టేట్మెంట్లు ఇస్తే మీరు ఓడిపోతారు తప్ప వాళ్ళకి ఇంకా అది అడ్వాంటేజ్గా మారుతుంది. మీరు గెలవరు, మీరు ఓడిపోతారు తప్ప మీరు ఆ ట్రాప్లో పడితే మీరు గెలిచే అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళు ఆ ఐడియాలజీతో ఉన్న పార్టీ, ఆ ఐడియాలజీ కోసమే పనిచేస్తున్న పార్టీ. సో ఈ సిచ్యువేషన్లో మీరు వాళ్ళు ఎత్తిన నినాదాన్ని కనుక టచ్ చేస్తే దాంట్లో మీరు నష్టపోయే ప్రమాదం ఉన్నది. ఇప్పుడు మీరు ఏమన్నారు, మేము అక్కడికి పోము, మేము బహిష్కరిస్తున్నాం అని సార్. అది ఎట్లా అయిపోయింది బహిష్కరిస్తున్నాం అని సార్? అంటే వీళ్ళు మొత్తానికి వ్యతిరేకమా, రాముడికి వ్యతిరేకమా, హిందువులకు వ్యతిరేకమా అనే ఒక లైన్ వాళ్ళు ఇంకా బలంగా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళగలుగుతున్నారు. నష్టం ఎవరికి? అయితే మీరు సైలెంట్గానే ఉండాలి, వెళ్తే వెళ్ళైనా రావాలి, ఏదన్నా ఒకటి చేయాలి. మీరు వాళ్ళు వేసిన ట్రాప్లో మీరు పడితే మీకు ఎట్లా ఉపయోగం అవుతుంది? మీరు అప్పుడు ఏం చేయాలా? మీరు ఆ అంశాలని తెర మీదకి తీసుకురాకుండా ప్రజా సమస్యల మీద ఫోకస్ పెట్టాలి. 10 సంవత్సరాలుగా నరేంద్ర మోదీ ఏం చేసిండు, బీజేపీ ఏం చేసింది, మేము గతంలో ఏం చేసాం, ఈ చర్చను ప్రజల ముందు పెట్టాలి. ఈ చర్చ పెట్టకుండా వాళ్ళు లేవనెత్తిన అంశాల్లో మీరు పడి గిలగిలగిల కొట్టుకుంటే రేపు వాళ్ళకే అడ్వాంటేజ్ అయ్యి తప్ప మీకు ఎట్లా అడ్వాంటేజ్ అవుతుంది? సో ఇది కొంత ఇబ్బందికర పరిణామమే పార్టీలకి. అందుకే వచ్చిన అవకాశాన్ని వీళ్ళు అసలు యాక్చువల్గా ఏంటంటే ఈ అంశము ఎట్టి పరిస్థితుల్లో రాజకీయ అంశంగా వెళ్ళకూడదు. దేవుడి అంశం అన్నది పొలిటికల్ అంశంగా, అది ఎలక్షన్స్లో ఓట్లేసే అంశంగా ఉండకూడదు. మన జీవన ప్రమాణాలు ఏమైనా మెరుగుపడుతున్నాయా, అభివృద్ధి ఏమైనా సాధించినవా, మన పిల్లలకి విద్య వైద్యము ఇవన్నీ అందుతున్నాయా, మన భవిష్యత్ ఏంటి అన్న కోణంలోనే ఎలక్షన్స్ జరగాలి. వీళ్ళు వచ్చిన అవకాశాన్ని వీళ్ళు అద్భుతంగా వాడుకుంటున్నారు బీజేపీ. అయోధ్యలో ప్రధాని మోదీ ఆధ్వర్యంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ఊహించిన దానికంటే ఎక్కువగా ప్రజల్లో సానుకూల స్పందన లభించడంతో ప్రతిపక్షాలు తమ భవిష్యత్ కార్యాచరణపైన తీవ్ర ఆలోచనలో పడ్డట్టు కనిపిస్తోంది. తాము అనుకున్న దానికంటే ఎక్కువ ప్రతిస్పందన ప్రజల్లో కనిపిస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు అంగీకరించారు. అస్సోంలో రాహుల్ గాంధీ ఆలయ సందర్శనకు ప్రయత్నించడం, ఇండియా కూటమికి చెందిన పలు పార్టీల నేతలు కూడా పూజల్లో పాల్గొనడం జనంలో ఒక అయోమయాన్ని సృష్టించిందని, ఈ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని విమర్శిస్తే తాము ప్రజల్లో మరింత వ్యతిరేకతను ఎదుర్కొంటామన్న భయంలో చాలామంది ప్రతిపక్ష నేతలు ఉన్నారని ఆయన అన్నారు. అయితే ఈ విషయంపైన ప్రతిపక్ష పార్టీల మధ్య అంతర్గత చర్చలు జరుగుతున్నాయని, త్వరలో ఇండియా కూటమి నేతలు సమావేశం కావాల్సిన ఆవశ్యకతను అందరూ గుర్తించారని చెప్పారు. మరో వారం రోజుల్లో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతాయని, ఆలోపే ఇండియా కూటమి నేతలంతా ఒకసారి సమావేశమవుతారని ఆయన చెప్పారు. రామ మందిరాన్ని మోదీ ఎన్నికల ఎజెండాగా మారిస్తే దాన్ని ఎదుర్కోవడం కోసం ప్రతిపక్షాలు మరింత సంఘటితమవుతున్నాయన్నారు. అసలు మీరు ఆయనకు అవకాశం ఇచ్చినారు, ఫస్టే బహిష్కరిస్తున్నామని ఒకసారి చెప్పినారు, రకరకాల స్టేట్మెంట్లు వచ్చినాయి, తమిళనాడు నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి, ఇగో చూసిరా వీళ్ళు వ్యతిరేకమని వాళ్ళు ప్రచారం చేసినారు.